ప్రియ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు 3 సంఘాల గురించి మనం విన్నాం. 1 ఎఫెసు, 2 స్ముర్న, 3 పెర్గము. ఈరోజు 4వ సంఘం తుయతైరా. 4వ సంఘమైన తుయతైరా అనే సంఘానికి దేవుడిచ్చిన సందేశం. ఈ సంఘాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 29 వరకు నేను చదువుతున్నాను, అందరూ వినండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పునది ఏమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకో చుక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తుయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి ధ్యానం చేద్దాం. మొదటి మాట, తుయతైరా పట్టణ చరిత్ర. ప్రతి సంఘంలో 7 విషయాలు మనం చూస్తున్నాం. మొదటి మాట, ఆ పట్టణం యొక్క చరిత్ర. తుయతైరా అనే మాటకు అర్థం ఏంటంటే పరిమళము. అందరు చెప్పండి, ఏంటి అర్థం? పరిమళము. తుయతైరా అనే పట్టణాన్ని ప్రస్తుతం అకతీర్ అనే పేరుతో ఇప్పుడు అది పిలువబడుతుందట. తుయతైరా పట్టణంలో సంబాతిని అనే ఒక దేవత గుడి కూడా కట్టబడి ఉంది. అపోలస్ అనే ఒక దేవుని గుడి కూడా కట్టబడి ఉంది. అంటే అన్య యొక్క దేవుళ్ళ గుడులు ఈ పట్టణంలో ఉన్నట్లు మనం చూస్తాం. తరువాత ఈ పట్టణంలో ప్రాముఖ్యమైన ఏంటంటే తెల్లనార వస్త్రాలు,
ఉన్నితో చేయబడిన వస్త్రాలు, వస్త్రాలకు రంగులు వేయటం, అలాగే మట్టి పాత్రలు తయారు చేయటం, ఇట్లా వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమలు, కంపెనీలు ఈ పట్టణంలో బాగా ఉన్నాయి. వీటిని బట్టి ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందింది. స్తోత్రం చెబుదాం. ఈ పట్టణంలో పరిశ్రమలు అంటారు వీటిని. ఏ పరిశ్రమలు? వస్త్రాల పరిశ్రమలు, రకరకాల వస్త్రాలు. అలాగే ఆ వస్త్రాలకు రంగులు అద్దటం, రంగులు వేయటం. అంటే ఆ పొడి కూడా ఇక్కడ తయారు చేస్తారు, వస్త్రాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడైతే రంగులతో పనిలే. ఎందుకు? అంత మిషన్ వర్కే. ఎన్ని మోడల్గా రంగులు రంగులు వస్తున్నాయో కదా, చాలా ఆశ్చర్యం. అంటే రాను రాను టెక్నాలజీ మారిపోయింది, డెవలప్ అయ్యింది. సరే, ఈ యొక్క కంపెనీలను బట్టి, పరిశ్రమలను బట్టి ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందట. స్తోత్రం చేద్దాం. అంతేకాదు, ఈ పట్టణంలో ఫస్ట్ సారిగా రోమన్ క్యాథలిక్ మిషన్, రోమన్ క్యాథలిజం అనేది ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. అంటే ఆర్సిఎం అంటారు. మీకు అర్థం కావాలంటే మనకి సిటీలు అక్కడక్కడ మేరీ మాత విగ్రహాలు, యేసు ప్రభు సిలువేసినట్టు విగ్రహాలు, ఈ బొమ్మలు పెట్టి ఉంటాయి చర్చిల ముందు. అవి ఏంటంటే ఒక్క ఆర్సిఎం వాళ్ళే పెడతారు, ఒక్క రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళే ఆ విగ్రహాలు బొమ్మలతో కూడిన వాటిని తయారు చేసి ఆ చర్చిల ముందు ఎంట్రన్స్లో ఆ బొమ్మలు అనేది పెట్టడం జరిగింది. ఇవనేది ఫస్ట్ ఈ పట్టణంలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏం చేస్తారంటే మరియమ్మనే దేవుడిగా, ఒక దేవతగా పూజిస్తారు. మేరీ మాతను పూజించడం అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అన్య దేవతలకు సంబంధించిన గుడుల్లో బలులు అర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, అలాగే తల వెంట్రుకలు ఇవ్వటం, ఇలా రకరకాల పూజలు, పురస్కారాలు ఈ యొక్క రోమన్ క్యాథలిజం ద్వారా ఆ యొక్క చర్చిల్లో, గుడుల్లో వీటిని చేస్తూ ఉన్నారు. ఈ మేరీ మాతను, మరియమ్మను ఏమని పిలుస్తారంటే, ఇవి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. వేళంగి అన్నారు, ఫాతిమా అన్నారు, మేరీ మాత అన్నారు. ఇలా రకరకాల పేర్లతో ఆమెను పిలవటం, ఆమెను పూజించడం జరిగింది. కానీ వాక్యానుసారం ఇది చేయటం తప్పు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకని? యేసు ప్రభుని కన్నంత మాత్రాన ఆమె యొక్క తల్లి, అంతేకాని ఆమె దేవుడు, దేవత కానీ కాదు. పూజించాల్సింది యేసయ్యని కానీ మరియమ్మను పూజించొద్దు. ఇది పట్టణ చరిత్ర. రెండవది సంఘ చరిత్ర. తుయతైరా పట్టణంలో సంఘం ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరి ద్వారా ఆ పట్టణానికి సువార్త వచ్చింది, ఎలా అక్కడ సంఘం స్థాపించబడి చూద్దామా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యాలు 16:11. ఫిలిప్పీకి వచ్చాము, మాసిదోనియా దేశంలో అక్కడ ఉంటిమి. నదీ తీరమున ప్రార్థన జరుగుతుండగా అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చి కూర్చున్నారు. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకునే తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనక ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. తుయతైరా పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడిందో చెప్తున్నాడు.
పౌలు గారు మరికొంతమంది మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనే ఒక పట్టణానికి వచ్చారు. అక్కడ నదీ తీరమున చాలామంది స్త్రీలు అక్కడ కూడుకొని ఉంటే వారితో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఆ వచ్చిన స్త్రీలలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు లూదియా. దేవునికి స్తోత్రం. చాలామంది వచ్చారు, చాలామంది వాక్యం వింటున్నారు, కానీ ఈమెలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది. ఆమె దేవుని మాట జాగ్రత్తగా వింటుంది. ఆమె ఈరోజు మనం చెప్పుకుంటున్న తుయతైరా పట్టణస్థురాలు. స్తోత్రం చేద్దాం. ఎక్కడికి వచ్చింది? ఫిలిప్పి పట్టణానికి వచ్చింది. ఎవరీమి? ఒక వ్యాపారస్తురాలు. వాళ్ళ పట్టణంలో వస్త్రాలు తయారు చేస్తారు. వాళ్ళ పట్టణంలో రకరకాల రంగుల పొడులు తయారు చేస్తారు. అందుకే ఊదా రంగు పొడిని అమ్ముకుంటాను, ఊరూర్లు తిరిగి అమ్ముకుంటాను. అలా ఫిలిప్పి పట్టణంలోకి వస్తే అక్కడ కూటం జరుగుతుంటే, ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చిందంట ఆమె. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు చెప్తున్న వాక్యం విని ఆమె హృదయం తెరవబడింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే లోకరక్షకుడని పౌలు గారు చెప్పిన వాక్యం ద్వారా ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఆమె ఇంటివారు బాప్తీసం పొందిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమండి, మనం బాప్తీసాలు తీసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని కార్యక్రమాలు అయిపోవాలి, అప్పుడు తీసుకుంటాం. తర్వాత మన వయసు అంతా అయిపోవాలి, ముసలోళ్ళు అవ్వాలి. ఏమా, బాప్తీసం అంటే, ప్రార్థన అంటే అంత అయిపోయినాక అనుకుంటున్నాం. వింటున్నారా? రత్నకుమారి గారి స్తోత్రం చెప్పండి. ఈమె వాయిదాలు వేయలా, సాకులు చెప్పలా. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఇప్పుడే ఎందుకులే తర్వాత అనలేదు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే బాప్తీసం తీసుకుంది. తన ఇంటి వాళ్ళకి చెప్పింది, వాళ్ళు రక్షణ పొందారు. అంతడు తాగిందా? ఆగల. చదువు క్రింద చదవండి అక్కడే. ఆమె ఇంటి వారు బాప్తీసం పొందిరి. ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనెను. చాలు. పౌలు గారిని అడుగుతుంది, అయ్యా ఒక్కసారి మా ఊరు రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా. అలా పౌలు గారిని వాళ్ళ ఊరు తీసుకెళ్ళింది. ఏ ఊరు? ఏ ఊరు? ఏ ఊరు? మాట్లాడాలి మీరు కూడా. ఏ ఊరు? తుయతైరా పట్టణానికి పౌలు గారిని తీసుకెళ్ళింది. తన ఇంట్లోనే ప్రార్థన స్టార్ట్ చేసింది. కొన్ని దినాలు ఉండి పౌలు గారు వెళ్ళిపోయాడు. వదిలిపెట్టలా. ఎలాగైనా మా ఊర్లో సంఘం కట్టాలి, ఆత్మను రక్షించాలని బాధ్యత తీసుకుని కొంతమంది సేవకులను తీసుకొచ్చి అలా తుయతైరా పట్టణంలో సంఘాన్ని ప్రారంభించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడిందంటే లూదియా అనే స్త్రీ ద్వారా. చెప్పండి, ఎవరి వల్ల? లూదియా అనే స్త్రీ ద్వారా అక్కడ సంఘం అలా అనేక ఆత్మను దేవుడు రక్షించి అక్కడ గొప్ప సంఘాన్ని దేవుడు స్థాపించాడు. నెక్స్ట్, మూడవదిగా మనం చూస్తే ప్రభు యొక్క లక్షణాలు. ప్రభు యొక్క లక్షణాలు ఏంటి? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. మన దేవుడు ఎవరు?
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. అగ్ని జ్వాల అంటే ఎర్రగా దగదగదగ మండుతూ ఉన్నాయి. దేవుని కళ్ళు ఎలా ఉన్నాయంట? ఎర్రగా ఉన్నాయంట. ఎందుకు ఎర్రగా ఉన్నాయి అంటే ఆయన నేత్రములు తీర్పును తీర్చేవిగా కనబడుతున్నాయి. కొంతమంది అంటారే కంటి చూపుతో డాష్ డాష్, చెప్పండి, కంటి చూపుతో చంపేస్తారంట. దేవునికి స్తోత్రం. కత్తులు కటారులతో కాదు, కంటి చూపుతో చంపేస్తారు. కొంతమంది కోపం వస్తే కళ్ళు ఎర్రగా మండుతూ ఉంటాయి. దేవుని కన్నులు ఎలాంటివి? ఎర్రని నేత్రములు కలిగిన వాడు, అంటే తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. అపరంజి పాదాలంటే బంగారు పాదములు గలవాడు. స్తోత్రం. ఎలాంటి వాడైనా బంగారు పాదాలు. యేసయ్యా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. ఒక ఆమెని ప్రార్థన చేయమనిస్తే బంగారు పాదాలకు వందనాలయ్యా, బంగారు పాదాలకు వందనాలయ్యా, బంగారు చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇదే సరిపోతుంది ప్రార్థన అంతా. సరే, బంగారు పాదాలకు వందనాలు చెప్పావు, తర్వాత ఏంటో చెప్పట్లా. బంగారు పాదాలకు వందనాలయ్యా, మీరు కూడా చెప్పండి అమ్మా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య బంగారు పాదాలు గలవాడు. ఆయన పాదాల దగ్గర ఏముంది? ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆయన పాదాలు ముట్టుకుంటే చాలు చాలామంది బాగుపడ్డారు. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో పాదాలు గడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, అత్తరు తీసుకొచ్చి పాదాలకు రాసింది, పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. యేసయ్య అన్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనక ఆమె పాపాలు క్షమిస్తున్నాను. స్తోత్రం. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో యేసును చూడగానే చచ్చిన వాడిలాగా ఆయన పాదాల మీద పడ్డాడు. యేసయ్య పైకి లేపి చేయి చాపి, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ యుగయుగాలు సజీవుడు అన్నాడు. స్తోత్రం చూద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వారిని క్షమించాడు. ఆయన పాదాల మీద పడిన వారిని ధైర్యపరిచాడు. యేసయ్య పాదాల దగ్గర ఆదరణ, నెమ్మది, ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలి? లేవగానే ఆయన పాదాల మీద పడి ఆయనకు మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. అందుకే పాట రాశారు, ఏమని? కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది, అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన. పాడాలి గట్టిగా.
దైవారాధన ఆత్మీయాలాపన. హల్లెలూయా. ప్రార్థనలో కూడా పాట వచ్చింది. ప్రార్థనలు ఏంటది? ఈ మధ్య మనం పాడుతున్నాం ఎక్కువగా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. పాడండి అమ్మా. హల్లెలూయా. ఏమండి, మధ్య మధ్య పాటలు పాడేది ఎందుకు? కాస్త మీ మైండ్, మీ దృష్టి ఇటు తీసుకొస్తాను. చెప్పండి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. హల్లెలూయా. ఎంతోమంది రోజు యేసయ్య పాదాలు తడుపుతున్నారు? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయట్లేదా? చేయట్లేదా? చూడాలి. ప్రార్థన చేస్తున్నాం, కానీ కాళ్ళు కడిగితే నీళ్ళే రాట్లా. స్తోత్రం. ఏం రాట్లా? కాళ్ళు కడుగుతానికి కన్నీళ్ళు రావట్లా. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే బాగా దుఃఖంలో, శ్రమలో, బాధలు ఉన్నప్పుడే కన్నీటి ప్రార్థన వస్తుంది. కథ సంతోషంగా అన్నీ బాగుంటే కన్నీటి ప్రార్థన రాదు. రెండోది, ప్రార్థన కూడా చేయటానికి సమయం లేకపోవచ్చేమో. అలా ఉండొద్దు. రోజు కన్నీటితో ఆయన పాదాలు తడిపేవారిగా అలాంటి గొప్ప ప్రార్థన మనం చెయ్యాలి. కనీసం గంట లేకపోతే అరగంట అయినా దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం గడపాలండి. స్తోత్రం చేద్దాం. అయ్యా, రోజుకి నేను ఒక గంట సేపు, ఉదయం చేయని, రాత్రులు చేయని, ఒక గంట సేపు ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రోజుకు ఒక గంట అన్న, ఒక గంట. 4-5 గంటలు కాదు నేను అంది, ఒక గంటే. ఎన్ని గంటలు? ఒక గంటేనండి. అయ్యో, టిఫిన్కి అరగంట, భోజనానికి గంట, మళ్ళీ నైట్ భోజనానికి గంట. అంటే 2 గంటలన్నర తినడానికి సరిపోతుంది, కానీ అరగంట, గంట సేపు ప్రార్థన చేస్తానికి మనకి టైం చాలుతా. స్తోత్రం. చెయ్యాలండి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 4వ విషయం చూద్దాం. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘంలో ఉన్న కొన్ని మంచి పనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటవి? క్రియలు గల సంఘము, ప్రేమ గల సంఘము, విశ్వాసము గల సంఘము, పరిచర్య చేసే సంఘము, సహనము కలిగిన సంఘము. 5 లక్షణాలు, 5 మంచి లక్షణాలు ఈ సంఘస్థులు కలిగి ఉన్నారు. క్రియలు గల సంఘము. ఏదో మాటలు చెప్పడం కాదు, క్రియాపూర్వకంగా వాటిని చక్కగా నెరవేరుస్తున్నారు. సేవకులైన, విశ్వాసులైన మన క్రియల్లో నెరవేర్చాలి. దేవుని వాక్యము, దైవభక్తి అనేది మాటలు కాదు, మన క్రియలలో మనం చక్కగా నెరవేర్చాలి. 2, ప్రేమ గల సంఘము. దేవుని ప్రేమ వీరిలో ఉంది. మనలో కూడా ప్రేమ ఉండాలి. ద్వేషాలు, స్వార్థాలు, కలహాలు, జగడాలు మనలో ఉండకూడదు. నువ్వు చేతనైతే మేలు చేయి, కీడు చేయమాక.
అందరి క్షేమం కోసం ప్రార్థన చేయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకెందుకండి? వాళ్ళలో తప్పులుంటే ఆయనే చూసుకుంటాడు. ఏమో దేవుడే చూసుకుంటాడు. మనం ఎవరిని దూషించొద్దు, మనం ఎవరి మీద తగాదాలాడొద్దు. దేవుని బిడలగా దేవుని ప్రేమను కలిగి ఉందాం. నెక్స్ట్ మూడవ మాట, విశ్వాసము కలిగిన సంఘము. విశ్వాసం, దేవుని బిడల్లో విశ్వాసం ఉండాలి. దేవుడు నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా కుమారుల జీవితంలో, నా కుమార్తెల జీవితంలో ఏదైనా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా బిడ్డలను విడిచిపెట్టాడు. ఏదైనా నా ప్రభు సహాయము చేస్తాడు. వాక్యం అంటుంది, ఆయన నమ్మిన వారిని తలగానే చేస్తాడు, తలగానే చేస్తాడు. నీ బిడల్ని ఎప్పుడు తలగా నిలబెడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆయన ఎప్పుడు పడిపోనేవాడు, తొలగిపోనేవాడు. ఆయన మేలే చేస్తాడు, ఆయన కీడు చేసే దేవుడు కాదు. నీవు దేవుని గట్టిగా నమ్ముకో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యమే చేస్తాడు, గొప్ప మేలే చేస్తాడు. ఆయన యందు భయభక్తుల వారి కోసం ఆయన ఎన్నో మేలు సిద్ధపరిచాడని కీర్తనలో రాశాడు. ఎన్ని మేళ్ళు, ఎంత మేలది! మన కన్నులకు ఆశ్చర్యం, మన కన్నులకు ఆశ్చర్యం. అంత గొప్ప కార్యాలు చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. తరువాత పరిచర్య చేసే సంఘం. పరిచర్య చేస్తున్నారంటూ వీళ్ళు. ఈసారి మన కోటాల్లో 2 రోజులు మేమే చేస్తాం వంటని మన సంఘస్థులే చక్కగా అందరూ కలిసి బాగా వంట పని అన్ని పనులు చేసేసారు. దేవుని స్తోత్రం. ఆఖరి రోజే వంట అని పెట్టాం. ముందు 2 రోజులు మనోళ్ళే చేసేసారు. వచ్చే సంవత్సరం 3 రోజులు మనమే చేసేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి, రాని పని కుదరని పని అన్నది రోజు ఇంట్లో ఉండేది కదండి. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ వండుతున్నాం. కొంచెం మైండ్ దృష్టి దాని మీద పెడితే వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మనలాగా నేర్చుకున్న వాళ్ళే కదా. అందరం కలిసి పని చేసుకుంటే ఆ డబ్బులు ఏ పాస్టర్ గారికి, ఏ మైకుల వాళ్ళకి ఇస్తాంగా. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం సింపుల్ అంటానే 20,000 రూపాయలు అప్పు పడ్డాం. దేవునికి స్తోత్రం. ఇంకా బయట గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకా చాలామంది చెప్పి ఇంకా భారీ ఎత్తున పెడితే మళ్ళీ 50,000 1,00,000 అప్పు పడేవాళ్ళం. కాస్త సింపుల్గా చాలా వరకు లాక్ వస్తే అప్పటికే ఇంకా 20,000 బ్యాలెన్స్ అయిపోయింది. దేవుడే తీర్తాడండి. దేవుని స్తోత్రం. దేవునికి అప్పగించాం. ఏదేమైనా పరిచర్య చేయాలి. చిన్నపిల్లలు, యవనస్తులండి, నిద్రపోల. వాళ్ళు ఏ పని అంటే ఆ పని ఎంత చక్కగా చేశారు. చిన్నపిల్లల, యవనస్తులను దేవుడు బాగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు బాగా చదువుకోవాలి. మిగతా పిల్లలకు కూడా అందరికీ మంచి జాబులు రావాలి. ఆమేన్. మన సంఘాలను బిడ్డలందరూ కూడా మంచి ఉద్యోగాలు చేయాలి. దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య చేయాలి. సంఘం పరిచర్య చేయాలి. అలాగే స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు అందరూ చక్కగా దేవుని పనిలో పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. తర్వాత సహనము గల సంఘం. సహనం అంటే ఓర్పు. ఈ సంఘంలో చాలా ఓర్పు ఉందండి. మనలో కూడా ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండాలి. చిన్నవి వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, మాటలు వస్తూ ఉంటాయి. వాటిని ఓర్చుకోండి. మేము మిమ్మల్ని అన్నా, మీరు మమ్మల్ని అన్నా ఒకళ్ళొకళ్ళు ఓర్చుకుంటేనే
సమాధానం వచ్చింది. నువ్వెంత అంటే అక్కడ సమాధానం ఉండదు. చిన్న చిన్న వాటిలో తొందరపడతారు, గబాలు ఏదైనా మాట అంటూ ఉంటారు. కానీ దాన్ని తెలుసుకొని సర్దుబాటు చేసుకోవటం, ఓర్చుకోవటం చాలా మంచిదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 5వ విషయం మనం చూస్తే, ఈ సంఘంలో కొన్ని లోపాలు, కొన్ని తప్పులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏంటా తప్పు అంటే, యెజబెల్ అనే స్త్రీ, యెజబెలు ఆత్మ వారిలో పనిచేస్తుందంట. ఏం పని చేస్తుంది? యెజబెల్ ఆత్మ. ఏంటి యెజబెలు? పాత నిబంధనలో రాజుల గ్రంథంలో ఆహాబు రాజు భార్య పేరు యెజబెలు. ఆమె బయలుదేవతల్ని, అషేరా దేవతల్ని పూజించేది. తన భర్తను కూడా అన్య దేవతలు తిప్పేసింది. ప్రవక్తల్ని, సేవకుల్ని చాలామందిని చంపించింది, వ్యభిచారం చేయించింది, విగ్రహారాధనలో, పాపంలో, జారత్వంలో, దేవునికి వ్యతిరేకమైన ఎన్నో భయంకరమైన పనులు చేసింది. అలాంటి ఆమె దేవుడు సమయం ఇచ్చినా మారు మనసు పొందల, జీవితం మార్చుకోలా. చివరికి మేడ మీద నుంచి కింద పడద్రోయబడి గుర్రాలతో తొక్కబడి చచ్చిపోయింది. కుక్కలు ఆమె మాంసాన్ని తినేసి రక్తాన్ని తాగేసినాయి. అంత దారుణంగా చచ్చిపోయింది. మీలో యెజబెలు లాంటి లక్షణాలు ఉన్నాయేమో సరి చేసుకోండి అంటున్నాడు దేవుడు. మార్చుకోండి, గర్వించొద్దు, అహంకారం రానియొద్దు, కోపం రానియొద్దు, జారత్వం చేయొద్దు, పాపం చేయొద్దు, విగ్రహాలు బలిచ్చి తినొద్దు, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళమాకండి, వ్యర్థమైన వాటిని తినమాకండి అని దేవుడు ఈ సంఘంలో ఉన్న కొన్ని తప్పులను ఎత్తి చూపెడుతున్నాడు. 6వది ఏంటంటే హెచ్చరిక. ఏమని హెచ్చరిస్తున్నాడు? మారు మనసు పొందు. అందరూ చెప్పండి ఈ మాట, మారు మనసు పొందు. అయ్యా, మారు మనసు పొందకపోతే ఏం చేస్తా? మంచం పట్టిస్తాడంట, మంచం ఎక్కిస్తాడంట, వారి పిల్లలను చంపేస్తాడంట, వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడంట. చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి పిల్లల మీదకి వచ్చేసింది. యెజబెలును బట్టి, ఆహాబును బట్టి వాళ్ళ పిల్లలకు కూడా చాలా దారుణంగా చంపబడ్డారు. మన సభల్లో వింటున్నారా? ఫస్ట్ రోజు అల్లూరి శామ్యూలయ్య గారు వాక్యం చెప్పారు. ఎంతమంది గుర్తుంది? ఏం చెప్పాడు? తల్లిదండ్రుల నుంచి ఆస్తే కాదు, డబ్బే కాదు పిల్లలు పంచుకునేది. ఏంటంట? వాళ్ళ పాప శాపాలు కూడా పంచుకుంటారు. ఆ మాట నాకు బాగా మంచి మాట అనిపించింది. నా హృదయాన్ని తాకింది ఆ మాట. నిజమే. కొన్నిసార్లు అహంకారంతో, గర్వంతో, వినాలి, చాలా తొందరపడతాం, చేయరాని పనులు చేస్తుంటాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క తల్లిదండ్రులు దైవభక్తి గలవాళ్ళైతే, ప్రార్థనాపరులైతే, నీతిమంతులైతే వాళ్ళకు పుట్టిన మనం సంతోషంగా ఉంటాం, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తాం, క్షేమంగా ఉంటాం. వాళ్ళలో తప్పులు, లోపాలు, పాపాలు ఉంటే మన జీవితాల్లో చాలా శోధన, సమస్యలు. నిజంగా ఆ రోజు ఆ విన్న ప్రసంగంలో ఈ మాట నా హృదయాన్ని తాకింది.
ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. తొందరపడుతున్నావా? బూతులు తిడుతున్నావా? పాపం చేస్తున్నావా? తాగుతున్నావా? లోక సంబంధమైన పనులు చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. నీవు చేసే ప్రతి తప్పు శిక్ష నీ పిల్లల మీదకి వచ్చింది. మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మన పిల్లలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ మాట నాకు చాలా భయం అనిపించింది కూడా. నిజమే, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన బిడ్డలు అంత క్షేమంగా సంతోషంగా ఉంటారు. గట్టిగా చప్పులు కొడదాం. హల్లెలూయా. దేవుడు ఏ సేవకుని ద్వారా ఏ మాట ఎవరితో మాట్లాడతాడో చాలా ఆశ్చర్యం. ఈ మాట మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి మనం. ఇలా ప్రతి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుంటుంది. మన కుటుంబాలు ఎంత బాగుంటాయి, మన పిల్లలు ఎంత బాగుంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తుని మనం ఇవ్వాలి. వాళ్ళ క్షేమం కోసం ఇంకా మనం బాగా ప్రార్థించి, మీరు కూడా మీ పిల్లల కోసం అలా ఆలోచన చేయండి, అలా ప్రార్థన చేయండి. నేను నమ్ముతున్నాను, దేవుడు ఇంకా నా పిల్లల రాబోయే తరాలు కూడా ఆయన సేవలు, ఆయన పరిచర్లో దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. వాడుకోవాలంటే మేము జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పిల్లలు. ఇది దేవుడిచ్చిన ధన్యత, ఇది దేవుడిచ్చిన భాగ్యం. దీన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. వినాలి. కూర్చో స్వీటీ కూర్చో. తల్లులారా, తండ్రులారా, రాబోయే తరాల గురించైనా, రాబోయే మన పిల్లల భవిష్యత్తు కొరకైనా ఇక నుండి అయినా జాగ్రత్త పడండి. ఇంకా ఏవైనా చిన్న లోపాలుంటే సరి చేసుకోండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం బాగా ప్రార్థన చేయాలి. ఇంకా నేను ప్రార్థన చేయట్లేదు అయ్యగారు, తిని నిద్రపోతున్నాయి గారు అని చెప్పకూడదు. అర్థమవుతుందా? చెప్పకూడదు. ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళు చక్కగా ఎదుగుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి అని నువ్వు చెప్పగలగాలి. ఆమేన్. చెప్పాలంటే చెయ్యాలి, మార్పు రావాలి. ప్రతి ఆరాధనలో, ప్రతి కూడికలో పాల్గొనాలి, రావాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదాం గట్టి హల్లెలూయా. అయ్యో, ఇంకా మనం సరిగా ప్రార్థన చేయట్లేదేమో, ఇంకా కొన్ని విషయాల్లో చిన్న లోపాలు ఉన్నాయేమో. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మనం చాలా పరిశీలన చేసుకుంటే మనం బాగుంటాం, మన పిల్లలు కూడా బాగుంటారు. దేవుడు తెలియకుండా ఏది జరగదు. సన్నీ చెప్పాడు ఇందాకడ, దీని ద్వారా ఏ పాఠం నేర్పిస్తున్నాడో. ఒక శ్రమ వచ్చిందంటే ఏదో కారణం ఉంది, మనలో ఏదో తప్పు ఉంది, ఏదో చిన్న లోపం ఉంది, ఏదో సమస్య ఉంది. ఇంకా మనం చేయవలసిన వాటిలో కొన్ని ఇంకా సరిగా చేయలేకపోతున్నామేమో, ఇంకా మనలో ఏవో దోషాలు ఉన్నాయేమో అని నాకు నేను, నీకు నీవు, ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుల్లో మనం చక్కగా నడుచుకుంటే అనేక మందిని దేవుడు రక్షిస్తాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా.
అరణ్యులు ఇశ్రాయేలు అందరినీ చంపేస్తానంటే మోషే బ్రతిమలాడితే ఆపలా? ఏం ఆపలేదా? అయ్యా వాళ్ళని చంపితే ఐగుప్తీయులు ఏమంటారు? వాళ్ళ దేవుడు చేతకాని దేవుడు, వాళ్ళ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడని దూషిస్తారు. చంపొద్దన్నాడు. ఆయన చంపడో, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తాడు. నిజంగా నేను ఎంత ప్రభువుని స్తుతించాను. నాయనా నీకు స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు నాయన. దూషించిన వాళ్ళని, వద్దన్న వాళ్ళని మందిరంలో తీసుకొచ్చి కానుకిచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళటం అనేది దేవునికి మహిమ. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వాగ్దానం. 7వ మాట వాగ్దానం అండి. ఈ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటున్నాడు? జనుల మీద అధికారం ఇస్తాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నేను నీకు వేకువ చుక్కనిస్తాను, అధికారం ఇస్తాను, సింహాసనం ఇస్తాను. నీవు నా కొరకు నిలబడితే, నా కొరకు జీవిస్తే, యెజెబెలు ఆత్మ, సాతాను ఆత్మ, లోక సంబంధమైనది ఏవి నువ్వు చేయకుండా నీవు జాగ్రత్తగా ఉంటే ప్రజల మీద అధికారం ఇస్తా, నీవు అనేక మందిని ఏల్తావు. స్తోత్రం. అనేకులను ఏలేవారిగా దేవుడు మనకు అధికారమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకేమన్నాడు? వేకువ చుక్కనిస్తానన్నాడు. వేకువ చుక్క అంటే ఎలా ఉండిద్ది? వేకువ చుక్క ఎక్కడ ఉండిద్ది? భూమి మీద, ఆకాశంలోనా? ఆకాశంలో ఉంటుంది. వేకువ చుక్క అనగా వెలుగు. దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన పరిచర్యలను వేకువ చుక్కవలే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఒక వెలుగులాగా, ప్రకాశించే జ్యోతుల్లాగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్. ఇది ఈ సంఘానికి ఇచ్చిన వాగ్దానం. దేవుడు మన కుటుంబాలు, మన పట్ల కూడా ఇలాంటి కార్యాలు ప్రభువే జరిగించునుగాక. ఆమె దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమె మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం త్వరగా ముగించేసుకుందాం.